వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. అయిపోతే మనకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ తెలుస్తుంది. వంగవీటికి జగన్ రాయబారం. అవును, మీరు వింటుంది అక్షరాల నిజం. దివంగత నేత వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారికి వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాయబారం పంపారంట. అయితే అదేంటది? జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, వంగవీటి రాధా గారికి రాయబారం పంపడం ఏంటి? ఎందుకంటే ఆయన ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి గారిది, ఏంది ఇంకో టైప్ ఆఫ్ మైండ్ సెట్ వంగవీటి రాధా గారిది. అయితే పంతంలో ప్రతీకారంలో ఇద్దరు ఎవరో తగ్గరు. ఎందుకంటే వారిద్దరు తండ్రులు కూడా మరి రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి నేతలు. రాజశేఖర రెడ్డి గారి చరిష్మా ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. అదేవిధంగా వంగవీటి మోహన్ రంగా గారు, రాజశేఖర రెడ్డి గారు వెలుగులోకి రాకముందే వంగవీటి మోహన్ రంగా గారికి మరి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఒక వైభవం ఉండేది. మరి ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీని ఎదిరించి మరి బలంగా ప్రజల కోసం పోరాడిన నాయకుడైన. అయితే వంగవీటి రాధాకృష్ణ గారిని మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకోవాలని చెప్పేసి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. సో 3 రోజుల క్రితం వంగవీటి రాధా గారికి ఒక రాయబారం పంపారంట జగన్మోహన్ రెడ్డి గారు తనకు అత్యంత సన్నిహితులతోటి. వంగవీటి రాధా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి సన్నిహితులు ఉన్నారు, మధ్యవర్తులు. సో వారి ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారంట. అయితే ఆ ఇన్ఫర్మేషను ఏంటంటే, రాధా గారికి చెప్పండి, 2014లో వైసీపీలో ఆయన పోటీ చేశారు, విజయవాడ తూర్పు నుంచి ఓటమి చెందారు. 2019లో మరి ఆ రోజు విజయవాడ సెంట్రల్ కావాలని పట్టుబట్టారు ఆయన. విజయవాడ సెంట్రల్లో వంగవీటి రాధా గారికి మరి మా సర్వే రిపోర్ట్లో ఆయనకి గెలిచే అవకాశం తక్కువగా ఉందని చెప్పేసి మాకు రిపోర్ట్ రావడంతో ఆయన తూర్పుకు వెళ్ళమన్నాం, తూర్పుకు బాగుంటుందని. అదేవిధంగా లేకపోతే మరి అవనిగడ్డ అసెంబ్లీకి వెళ్ళమన్నాం, లేకపోతే బందర్ ఎంపీగా పోటీ చేయమన్నాం. సో పార్టీయే అన్నీ చూసుకుంటుందని కూడా చెప్పాము రాధా గారికి. ఆ రోజు ఆయన వినలేదు. ఆయన కోపంతో బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది, తెలుగుదేశంలో చేరాడు. సో తెలుగుదేశంలో చేరి 2019లో పోటీ చేయలేదు, 2024లో పోటీ చేయలేదు. సో చంద్రబాబు నాయుడు గారు వంగవీటి రాధాకృష్ణ గారిని మోసం చేశారు, మోసం చేస్తున్నారు, అది గమనించుకోమని చెప్పండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాయబారం పంపారంట. అయితే ఆ రాయబారానికి సంబంధించి చాలా విషయాలు రాధా గారి యొక్క అత్యంత అంతరంగిక సన్నిహితులు అక్కడ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు బెజవాడలో. అయితే అసలు కొన్ని షాకింగ్ డెసిషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. వంగవీటి రాధా గారి పొలిటికల్ సంబంధించి, ఆయన రాజకీయానికి సంబంధించినటువంటి అభివృద్ధి దిశలో వంగవీటి రాధాకృష్ణ గారిని 2029 ఎన్నికల్లో వైకాపా నుంచి పోటీ చేస్తే, వైకాపా అధికారంలోకి వస్తే వంగవీటి రాధాకృష్ణ గారికి ఉప ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రాయబారం పంపారంట. ఇది అసలు మామూలు విషయం కాదు, మామూలు న్యూస్ కాదు. ఎందుకంటే 2019లో వచ్చి పోటీ చేయలేదు వంగవీటి రాధా గారు తెలుగుదేశం నుంచి. అప్పటికే వంగవీటి రాధా గారికి ఒక ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఎమ్మెల్సీ రాధా గారు సున్నితంగా తిరస్కరించారు. ముందు పార్టీ అధికారంలోకి రావాలి, తర్వాత తీసుకుంటానని. ఆ ఎమ్మెల్సీని రాధా గారు వద్దన్న తర్వాత మరి అశోక్ బాబు గారు, ఉద్యోగ సంఘాల జేఏసీ ఎవరైతే అప్పట్లో అధ్యక్షులుగా ఉన్నారో అశోక్ బాబు గారికి ఇచ్చారు. సాక్షాత్తు అశోక్ బాబు గారు అనేక సందర్భాల్లో వంగవీటి రాధా గారు వద్దన్న తర్వాత ఆ ఎమ్మెల్సీ చంద్రబాబు గారు నాకు ఇచ్చారని ఆయన గతంలో చెప్పుకున్న పరిస్థితి ఉంది. సో ఆ తర్వాత మరి 5 ఏళ్ళు పార్టీ కోసమే ఉన్నారు, నిలబడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వంగవీటి రాధా గారికి కబురు పెట్టారు. ఎందుకంటే బెజవాడలో వంగవీటి కుటుంబానికి ఉన్న పట్టు కృష్ణా జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. సో అలాంటి నాయకులు నిజాయితీపరుడు అందులో వంగవీటి రాధా గారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటే ఆయన పార్టీ ఇంకా బలపడుతుందని చెప్పేసి గతంలో కొడాల నాని గారి ద్వారా, వల్లభనేని వంశీ గారి ద్వారా, అదేవిధంగా మరికొంతమంది కృష్ణా జిల్లాకు చెందినటువంటి నాయకుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు వంగవీటి రాధా గారిని పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. ఆ రోజు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లో తీసుకుంటామని చెప్పేసి ఒక ఆఫర్ ఇచ్చారు. అయితే ఇక్కడ పదవుల కోసం ఆశిస్తే వంగవీటి రాధా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరి ఒకసారి ముఖ్యమంత్రిగా చేసి ఉండేవాడు. డబ్బు పదవే ప్రధానమైనటువంటి ధ్యేయం అనుకుంటే ఖచ్చితంగా ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయ్యేవాడు. ఎందుకంటే 2004లో ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కాదు, ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు లోకేష్ గారు చదువుకుంటున్నారు. సో ఆయన 20 సంవత్సరాల క్రితమే ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన అతన్ని చిన్న వయసులో ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన డాక్టరు, ఎంబీబీఎస్ మధ్యలో డిస్కంటిన్యూ చేసి వాళ్ళ నాన్నగారి ఆశయం కోసం రాజకీయాల్లోకి వచ్చాడు. కానీ దోచుకోలేదు పాపం. దోచుకున్నట్లయితే సగం బెజవాడిని కబ్జా చేసుకునే అవకాశం ఉంది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అయినా. సో ఈరోజు అది ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు ఉండేది. చాలామంది నాయకులు దోచుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి ఆయన చేసిన అతిపెద్ద తప్పు ఏంటంటే అందరు రాజకీయ నాయకుల్లాగా మరి దోచుకోవటం పాపం మరి ఆయనకి తెలియలేదు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి తెలియదు దోచుకోవడం, ఆయనకి తెలియదు. ఉన్నాయి పంచడమే తప్ప వీళ్ళకేం తెలియదు కాబట్టి దోచుకునే వ్యవహారం.
సో నమ్ముకున్న వాళ్ళ కోసం నిలబడటం ఈ కాన్సెప్ట్లో అవి ఇప్పుడు పనికిరావు, అంత కమర్షియల్ పాలిటిక్స్ అని. సో కాబట్టి పాపం ఈయన డబ్బు సంపాదించుకోపోయేసరికి అందరికి ఇప్పుడు ఏంటంటే అబ్బా రాధా గారా పాపం ఆయన దగ్గర ఏం లేవు అంట, డబ్బులు ఏం లేవంట. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీ దగ్గర దోచుకుంటే కదా ఆయనకు వచ్చేది. మీరు ఆయన కోసం పంచాయతీకి వెళ్తే అందులో సగం లాగేసుకుంటే ఆయన కూడా సూపర్ పొలిటీషియన్ అయ్యేవాడు. మీరు ఎవరు వచ్చినా కూడా వారికి ఊరికే పని చేసి పెడతాడు కాబట్టి మరి ఆయన దగ్గర డబ్బులు ఉండవు, అది వేరే విషయం. ఇకపోతే వంగవీటి రాధా గారికి సంబంధించిన ఎపిసోడ్లో ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తాను, ఒకటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాను, ఆ పదవి నీకు ఇస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు రాయబారం పంపారంట. అయితే ఇటు పక్క చూస్తే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ప్రధానంగా కనుక చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా వారి అనుచరులు వారి అభిమానులు అందరూ ఎంతో ట్రావెల్ అవుతున్నారు, అందులో కాపు సామాజిక వర్గం. సో ఆ సామాజిక వర్గం బలంగా 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారి కోసం కూటమి కోటేసింది కాబట్టి కూటమి బలంగా అధికారంలోకి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. సో అదే ఈక్వేషన్ ఇక్కడ కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ముందుగానే అనౌన్స్ చేస్తాను, వంగవీటి రాధా గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పేసి ముందుగా నేను అనౌన్స్ చేస్తాను, మీకు ఆర్థికంగా పార్టీ భరోసా ఇస్తుంది, అన్ని విషయాలు మేము చూసుకుంటాం, మీరు రండి అని చెప్పేసి వంగవీటి రాధా గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు, అంటే చాలామంది కొడాల నాని గారు అనుకుంటారు, కాదు, వంగవీటి రాధా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడి ద్వారా వంగవీటి రాధా గారికి ఒక రాయబారాన్ని పంపారు. మీరు పార్టీలోకి వస్తే, మనం అధికారంలోకి వస్తే ఉప ముఖ్యమంత్రి మీకు ఇస్తాం, మీరు పార్టీలో చేరిన రోజే చెప్తాం వంగవీటి రాధా గారికి కీలకమైనటువంటి బాధ్యత అప్పచెప్తున్నామని, ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాధా గారికి ఉప ముఖ్యమంత్రిని చేస్తామని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాజెక్టుకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మధ్యవర్తికి ప్రామిస్ చేసి పంపించారంట. అయితే మరి వంగవీటి రాధా గారికి ఆ మధ్యవర్తి అన్నీ చెప్పిన తర్వాత ఆయన ఒక చిన్న చిరునవ్వు నవ్వి తర్వాత మాట్లాడదాంలే అని అన్నారంట. ఒకే ఒక మాట, ఒక చిన్న చిరునవ్వు నవ్వి మళ్ళీ మాట్లాడదాంలే ఈ టాపిక్ అన్నారంట. అయితే నిజంగా ఇప్పటికైనా తెలివైన వ్యక్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆఫర్ను స్వీకరించాలి, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయాలి, ఆయన తండ్రి గారికి ఉన్నటువంటి చరిష్మాని మరొక్కసారి ప్రజలకి అర్థమయ్యే విధంగా మరి ఆయన అభిమానులు వెంటేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ముందడుగు వేయాలి. మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఉప ముఖ్యమంత్రి అవకాశం ఈరోజు ఉంది. కారణం పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో జత కట్టి ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒకరికే ఇస్తాను, నేను కూడా ఉప ముఖ్యమంత్రి, అందులో కాపు సామాజిక వర్గానికి ఇవ్వాలనుకున్నాను, అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు సామాజిక వర్గంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా అంత బలమైనటువంటి ఆ వ్యక్తి ఎవరు లేరు, కేవలం వంగవీటి రాధా గారే ఉన్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి హామీ ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకుంటామని చెప్పి చెప్పారు బహిరంగంగా. చెప్పిన మాట చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఆ మాట మీద నిలబడరు కాబట్టి ఇక మిమ్మల్ని దాదాపు మోసం చేసినట్టే, సంవత్సరంన్నర అయిపోయింది, ఇంక 2 సంవత్సరాలు ఉంటే మళ్ళీ ఎన్నికల వాతావరణం మొదలవుతుంది, ఇక వంగవీటి రాధా గారు మీకు ఏ పదవి ఆయన ఇవ్వడు, అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని నమ్ముకున్న అభిమానుల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు, కాబట్టి వచ్చేయండి అని చెప్పేసి వంగవీటి రాధా గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలం వేస్తుంది. అయితే మరి ఆయన ఏ విధంగా భవిష్యత్తులో నిర్ణయించుకుంటారు అనేటువంటి అంశాలైతే ఖచ్చితంగా కాస్త ఇది సమయం పట్టేటువంటి అంశం. ఎందుకంటే వెంటనే నిర్ణయం తీసేసుకొని టీడీపీకి రాజీనామా చేసి ఆయన వైసీపీకి వెళ్ళేటువంటి స్వభావం కాదు అయింది. కాబట్టి మంచి ఆఫర్ ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆఫర్ని స్వీకరిస్తారా లేకపోతే అలాగనే టీడీపీలో ఉంటారు? ఎందుకంటే రంగా గారి అభిమానులు అందరూ కూడా ఆయన తండ్రి గారి అభిమానులు టీడీపీకి వెళ్ళినప్పుడే ఎక్కువ విమర్శించారు అందరూ. ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారిని ఇబ్బందులు పెట్టి ఆయన్ని చిత్రహింసలు గురి చేసింది ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వమే. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఆయన హత్య జరిగింది. ఈ రోజుకి ఆయన అభిమానులు అంటారు ఆయన హత్యలో ఆ రోజు ప్రభుత్వం పాత్ర ఉందని, ఈ రోజుకి అంటూ ఉంటారు చర్చా వేదికల్లో. సో కాబట్టి ఇది అందరికీ తెలిసిన ఓపెన్ ఎపిసోడే కాబట్టి దీని గురించి మళ్ళీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన మళ్ళీ వైసీపీలోకి వస్తే ఆయన ఎవరు కూడా ఏమీ అనుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే టీడీపీకి పోవటాన్ని విమర్శించారు ఆయన అభిమానులు అంతా, ఆయన తండ్రి గారి అభిమానులు. కాబట్టి మళ్ళీ తిరిగి వైసీపీలోకి వెళ్తే ఆయన ఏమి దేశద్రోహిగా ఎవరో ముద్రేసే పరిస్థితి ఉండదు. అందులోనూ ఉప ముఖ్యమంత్రి ఆఫర్ చేశాడు కాబట్టి ఎటు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్నంతకాలం ఖచ్చితంగా వంగవీటి రాధా గారికి ఆ స్థాయి అవకాశాలు రావు. కాబట్టి ఆయనకి మరొక ఆప్షన్ వైసీపీ రూపంలో కనబడుతుంది. సో కాబట్టి మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఒక పొలిటికల్ సర్కిల్స్లో ఒక ఉత్కంఠమైనటువంటి చర్చ. ఇది 3 రోజులైంది రాధా గారికి జగన్మోహన్ రెడ్డి గారు రాయబారం పంపి, మరి ఆయన చిన్న చిరునవ్వుతో మళ్ళీ మాట్లాడదాం ఈ టాపిక్ నా మధ్యవర్తితో చెప్పడంతో మరి ఆ ఎపిసోడ్ ఎటువైపు దారి తీయబోతుందో వేచి చూద్దాం.